అందరికీ శుభోదయము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతము. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. సో ఈరోజు మనము డిస్కస్ చేయబోయే సమస్య ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఇది చాలామంది ఆటిజం అని కూడా అనుకుంటూ ఉంటారు. ఆటిజం అంటే మనోవైకల్యము. మీరు కొద్దిమంది పిల్లల్లో చూసుంటారు, వాళ్ళ బ్రెయిన్ అంతా డెవలప్ అయి ఉండదు. కానీ రెండు సేమ్ కాదండి. ADHD వేరే, ఆటిజం వేరే, కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ADHD. సో ముందర ఆ పేరు చూద్దాం. ADHD అటెన్షన్ డెఫిసిట్. అటెన్షన్ అంటే ఏకాగ్రత లేదా ఫోకస్. హెచ్ అంటే హైపర్ యాక్టివిటీ. డిజార్డర్ అని అంటే ఒక సమస్య. సో ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటే వీళ్ళల్లో ఏదైనా పని చేయాలి అని అనుకున్నప్పుడు ఆ పని మీద ఏకాగ్రత ఉండదు, ఫోకస్ని వీళ్ళు లూజ్ చేసుకుంటారు. సో ఏదైనా పని మనం అనుకున్నప్పుడు చదవడానికి కూర్చునేటప్పుడు ఒక 5 to 10 minutes కన్నా అటెన్షన్ పెట్టలేరు దాని మీద. లేదా బోన్ చేస్తూ ఉన్నారు, అది కూడా పూర్తిగా బోన్ చెయ్యరు. అంటే చాలా లెస్ అటెన్షన్ ఉంటుంది. ఇన్ అటెంటివ్నెస్ అని అంటారు. దే ఆర్ నాట్ అటెంటివ్ టు ఎనీ టాస్క్. అది ప్లే అయి ఉండొచ్చు, ఆడుకోవడంలో అయి ఉండొచ్చు, చదువుకోవడంలో అయి ఉండొచ్చు, బోన్ చేయడంలో అయి ఉండొచ్చు, లేదంటే పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు అయి ఉండొచ్చు, పిల్లలతో కలిసి ఉండేటప్పుడు అని అనుకోవచ్చు. సో ఇది ఎక్కువగా ఈ ADHD మనం పిల్లల్లో చూస్తూ ఉంటాము. యుక్త వయసు వచ్చేటప్పటికి, అంటే బై ద టైమ్ దే రీచ్ దేర్ అడాలసెన్స్, వీలైనంత వరకు థెరపీ కానీ మనం ఇవ్వగలిగితే, బిహేవియరల్ థెరపీ ప్లస్ అటెన్షన్ని ఇంక్రీజ్ చేయడానికి ఉండే థెరపీస్ కానీ, లేదా బిహేవియరల్ కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, మైండ్ఫుల్ ప్రాక్టీసెస్ ఉన్నాయి, కాన్సన్ట్రేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కానీ ఇవ్వగలిగితే అప్ టు అడాలసెన్స్లో వీళ్ళల్లో చేంజ్ అనేది వస్తుంది. అంటే ఎక్కువ ఫోకస్ లూజ్ అవ్వకుండా కొద్దిపాటి ప్రాబ్లమ్స్తోనే వాళ్ళు లైఫ్లో గెట్ ఆన్ అవ్వగలుగుతారు. ఇలా కానీ వీళ్ళు యూత్ దాకా ఇలాంటి ఏమీ థెరపీస్ లేకుండా ఉంటే, అంటే ఇలాంటి ఎలాంటి థెరపీస్ తీసుకోకుండా ఉంటే, ఈ ADHD వాళ్ళు అడల్ట్స్గా అయినాక, అంటే పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళ పనులు అంటే వాళ్ళకి అసలు ADHD ఉందని తెలీదు, బట్ దే హ్యావ్ కన్వర్టెడ్ టు అడల్ట్స్. ఆ అడల్ట్స్లో కూడా వాళ్ళు వర్క్ చేసేటప్పుడు లేదా వాళ్ళ ఇంట్లో పనులు చేసేటప్పుడు ఈ ఏకాగ్రత లోపం అనేది మనం చూడొచ్చు. ఒకప్పుడు అంటే పాతకాలంలో ఇలాంటి ADHD అనే ఒక రుగ్మత ఉందని ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ మనము 70 to 80 ఎపిసోడ్స్లో మనము రకరకాల సమస్యలు ఏవైతే డిస్కస్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఒక 100 years బ్యాక్ లేవు. ఈ డిజీజెస్ మొత్తం ఇవన్నీ ఈ మధ్య కాలంలో, అంటే ఆఫ్టర్ గ్లోబలైజేషన్, లేదంటే మనము జన్యుపరంగా పంటల్లో మార్పిడి తీసుకురావడం వలన అయితేనేమి, లేదా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేయడం వల్ల అయితేనేమి, మన ఫిజికల్ యాక్టివిటీ చేంజ్ అవ్వడం వల్ల అయితేమి, రకరకాల కారణాలతో ఇలాంటి డిఫరెంట్ మనకి ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. సో ఈ ADHD ఒకప్పుడు లేదు, ఇప్పుడు దాన్ని ఒక డిజార్డర్గా గుర్తిస్తూ అందులో నుంచి బయటికి ఎలా రావాలి అనేది మనము ఫైండ్ అవుట్ చేస్తున్నాం, లేదా దాన్ని ఎలా సొల్యూషన్ ఇవ్వగలుగుతాము అనేది ఆలోచిస్తున్నాం. సో ADలో అటెన్షన్ డెఫిసిట్ అంటే ఏకాగ్రత ఉండకపోవడం. ఇంకోటి కూడా ఉంది, హెచ్ హైపర్ యాక్టివిటీ. అంటే వీళ్ళు ఒక పనిని చాలా స్పీడ్గా చేసేస్తూ ఉంటారన్నమాట. హైపర్ యాక్టివ్. ఇప్పుడు ఒక గేమ్ ఆడుతూ ఉన్నామని అనుకోండి, ఆ గేమ్ మీద 10 minutes కన్నా వాళ్ళు దాని మీద ఉండరు. ఈ గేమ్ ఫినిష్ చేసి మళ్ళీ ఇంకో గేమ్లోకి వెళ్ళాలి, ఇది ఫినిష్ చేసి ఇంకో మీరు చిన్నప్పుడు కొంతమంది పిల్లలు చూస్తుంటారు, చాలా హైపర్ యాక్టివ్ ఉంటూ ఉంటారనమాట. అంటే టూ మచ్ యాక్టివ్ ఉండేదానికన్నా వాళ్ళలో, అంటే చాలామంది దీన్ని ఎలా కొట్టి పారేస్తారంటే చిన్నపిల్లలు కదా, అల్లరి ఎక్కువ చేస్తున్నారు అని అనుకుంటాము. కానీ ఈ అల్లరి కూడా ఒక మోతాదుకు మించి ఉంటుంది వీళ్ళకి. సో అలా లోయర్ అటెన్షన్ ఉండొచ్చు, లేదు అంటే హైపర్ యాక్టివ్ ఉండొచ్చు. సో ఈ కండిషన్స్ ఏవైతే ఇన్ అటెంటివ్నెస్, హైపర్ యాక్టివిటీ,
ఆ తర్వాత ఇన్సెన్సిబిలిటీ అని అంటే ఒక్కొక్కసారి వీళ్ళకి ఏకాగ్రత లోపం పక్కన పెట్టి హైపర్ యాక్టివిటీ పక్కన పెట్టి చుట్టూ ఉండే ప్రజలతో అంటే చుట్టూ ఉండే వాళ్ళతో ఎలా ఉండాలి అంటే సెన్స్ చేయలేరు వీళ్ళు. దే కాంట్ సెన్స్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. ఒక్కొక్కసారి ఇవి అంటే ఈ కండిషన్స్ని మీరు రోజు 24 అవర్స్లో చూస్తారని లేదు. ఈ పిల్లలు కూడా నార్మల్గా ఉండే పిల్లలే. ఈ పిల్లల్లో కూడా నార్మల్ పిల్లల్లో ఐక్యూ ఎంత ఉంటుందో ఇంటెలిజెన్స్ వీళ్ళల్లో కూడా అంతే ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ పిల్లల్లో అటెంటివ్నెస్ ఉంటుంది, ఇలాంటి పిల్లల్లో అటెంటివ్నెస్ తక్కువ ఉంటుంది. ఆ పిల్లలు యాక్టివ్గా ఉంటారు, వీళ్ళు టూ మచ్ హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఆ పిల్లల్లో ఏది ఎప్పుడు ఎలా మాట్లాడాలి అన్నది కొద్దిగా జ్ఞానం ఉంటుంది, వీళ్ళకి అటువంటి జ్ఞానం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి పిల్లలు ఉండేటప్పుడు క్లాస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి టాయిలెట్ వస్తూ ఉంటే టీచర్ని అడిగి టాయిలెట్కి వెళ్ళాలి అనే జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. ఇలాంటి పిల్లలకి ఆ విషయం చెప్పాలి అని కూడా అనిపించదు, ఒక్కొక్కసారి చెప్పకుండానే వెళ్ళిపోతూ ఉంటారు. ఇన్సెన్సిబుల్గా ఉంటూ ఉంటారు. ఈ కండిషన్స్ ఇప్పుడుండే కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. యాక్చువల్లీ ఇది ఉత్పన్నం అవ్వడానికి అంటే ఇలాంటి పిల్లలు పుట్టడానికి మెయిన్గా లేడీస్ ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని పద్ధతుల్ని ఫాలో అవ్వాలంటే మనము ప్రెగ్నెన్సీ టైంలో ఎలా ఉండాలి, ఎలాంటి ఆలోచనలు మన మనసులో ఉండాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ కూడా గర్భోపనిషత్తు అని ఒక గ్రంథం ఉంది. ఆ గర్భోపనిషత్తులో ఫస్ట్ మంత్లో మనం ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏ మంత్రాలు వినాలి, సెకండ్ మంత్లో ఎలా ఉండాలి, థర్డ్ మంత్లో ఎలా ఉండాలి, అలా 9 మాసాలు 9 months కూడా ఒక ప్రెగ్నెన్సీ లేడీ దినచర్య ఎలా ఉండాలి అనేది మొత్తం స్టెప్ బై స్టెప్ అనేది గర్భోపనిషత్తులో ఇవ్వబడింది. అందులో ఏ నెలలో ఎలా ఫుడ్ తినకుండా ఉంటే, ఏ తప్పులు చేస్తే మనకి పిల్లలు ఎలా పుడతారు, తప్పులు ఇన్ ది సెన్స్ మనము ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ మంత్లో బాడీలో వేడి ఎక్కువ పుట్టే ఆహారం తీసుకోకూడదు. అలా ఎక్కువ వేడి చేసే ఆహారం తీసుకుంటే మనకు పుట్టబోయే బిడ్డలో ఎలాంటి అవకారాలు ఉండొచ్చు, ఎలాంటి లోపాలతో పుడతారో అది కూడా అందులో నీట్గా వివరించబడింది. ఇది మనము ప్రెగ్నెన్సీ యోగా సెషన్స్ వచ్చేటప్పుడు దాంట్లో మనం దీని గురించి డిస్కస్ చేద్దాము. యాజ్ ఆఫ్ నౌ ADHDకి కరెక్ట్ ఇది రీజన్ అని మనకి తెలియదు. సో యూజువలీ జీన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల ఇది వస్తాయి. ఓకే, మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, అసలు మెయిన్ కారణం ఏంటి? ఓకే, తల్లి మదర్ యొక్క డైలీ లైఫ్ స్టైలు ఆ 9 monthsలో తను తీసుకున్న ఫుడ్ వల్ల కానీ, ఎన్విరాన్మెంట్ వల్ల కానీ, ఎమోషనల్ బ్యాలెన్స్ వల్ల కానీ ఇలాంటివి వస్తాయని అన్నాము. సో దీనికి రిలేటెడ్ ఈ పిల్లల్లో ADHD పిల్లల్లో బ్రెయిన్ ఏదైతే ఉంటుందో, యూజువలీ మన బ్రెయిన్ మెదడుని 4 భాగాలుగా డివైడ్ చేస్తారు. ఫోర్ బ్రెయిన్, హిండ్ బ్రెయిన్, పెరటల్ లోబ్ అని, ఆక్యుపిటల్ లోబ్ అని రకరకాల పార్ట్స్ ఉంటాయి. సెరిబ్రమ్ మీరు వినుంటారు, సెరిబ్రమ్, సెరిబెల్లం, మెడుల్లా ఆబ్లాంగేటా, దాని తర్వాత హిపోక్యాంపస్, ఇలా చాలా పార్ట్స్ ఉన్నాయి. మెయిన్గా ADHD ఉండే పిల్లల్లో మనము రీసెర్చ్ చేసి అంటే డాక్టర్స్ కానీ స్కాన్ చేసి తెలుసుకుంది ఏంటి అంటే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని ఉంటుందండి మన బ్రెయిన్లో. ఫోర్త్ బ్రెయిన్లో పైన ఉండే భాగంలో ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అని ఉంటుంది. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది యూజువలీ అటెన్షన్కి, ఫోకస్కి, డెసిషన్ మేకింగ్కి, ప్రాబ్లమ్ సాల్వింగ్కి, ఈ 4 ఏరియాస్కి సంబంధించిన ఫంక్షన్స్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అనేది చేస్తూ ఉంటుంది. ఈ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ సరిగ్గా వర్క్ చేయకుండా ఉంటే, లేదా ఈ బ్రెయిన్ అనేది సరిగ్గా ఈ పర్టికులర్ పార్ట్ అనేది డెవలప్ అవ్వకుండా ఉంటే మనకి పిల్లల్లో ఈ ప్రాబ్లమ్స్ మనం చూస్తాము. ADHD పిల్లల్లో ఈ ఏరియా అనేది డెవలప్ అయి ఉండదు. సో ఆ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ని మనము యాక్టివేట్ చేయగలిగితే ఆ బ్రెయిన్లోని ఆ ఏరియాని మనము కానీ యాక్టివేట్ చేస్తే మనకి నెమ్మదిగా ADHD సిమ్టమ్స్ ఏవైతే మనం చూస్తున్నామో, లో అటెన్షను, ఇవన్నీ కూడా మనం తగ్గించుకొని రావచ్చు.
సో దీనికి యోగా థెరపీ ఏ విధంగా హెల్ప్ అవుతుందో చూద్దాం. ఇన్ జనరల్గా వీడికి ఎక్కువగా మెడికేషన్స్ కూడా ఏమి అంత హెల్ప్ చేయవండి. డాక్టర్స్ ఇచ్చిన మెడికేషన్స్ మనం తీసుకుంటూనే, బట్ నాట్ టూ మెనీ మెడికేషన్స్. ఇవి జన్యుపరంగా బ్రెయిన్లో వచ్చిన సమస్య కాబట్టి యూజువలీ అన్ని మెడికేషన్స్ వీళ్ళకి డాక్టర్స్ సజెస్ట్ చేయరు. ఏదో కొద్దిపాటి మెడిసిన్స్ ఇస్తారు, ఎక్కువ మెడిసిన్స్ ఉండవు. వీటితో పాటు వాళ్ళు సజెస్ట్ చేసేది బిహేవియరల్ థెరపీ. ప్రతి డాక్టర్ మీరు ADHD అని ఫైండ్ అవుట్ చేస్తే డాక్టర్స్ చెప్పేది థెరపీ చేయించుకోండి అంటారు. థెరపీలో కూడా స్పీచ్ థెరపీ, కొంతమంది పిల్లలు ADHD పిల్లల్లో సరిగ్గా చాలా ఫాస్ట్గా మాట్లాడుతూ ఉంటారు. సో స్పీచ్ థెరపీ ఇవ్వమంటారు, లేదంటే బిహేవియరల్ థెరపీ. బిహేవియరల్ థెరపీ అంటే ఏమీ లేదు, ఎప్పుడు ఎవరితో ఎలా మనం బిహేవ్ చేయాలి, మనం ఎలా ఉండాలి అనేది బిహేవియరల్ థెరపీ వాళ్ళు మనకు చెప్తారు. ఈ రెండిటితో పాటు ఆల్టర్నేట్గా యోగా థెరపీ కానీ మనం ఇవ్వగలిగితే, యోగా థెరపీలో కూడా మనం మెయిన్గా మెడిటేషన్ ప్రాక్టీసెస్ ఎక్కువగా ఇస్తాము. మెడిటేషన్ ప్రాక్టీసెస్ ఇచ్చినప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రకారము వాళ్ళు ఒక 80 మెంబర్స్ పిల్లల్ని తీసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసి, ఒక 40 మెంబర్స్కి ఎవరికైతే మైండ్ఫుల్ మెడిటేషను, డీప్ బ్రీతింగు, బెల్లీ బటన్ బ్రీతింగు ఇలాంటి బ్రీతింగ్స్ చేయించినప్పుడు వాళ్ళల్లో అటెన్షన్ కెపాసిటీ పెరిగింది. అదే 40 పిల్లలు మిగతా సెకండ్ హాఫ్ ఉన్నారే, వాళ్ళకి ఎటువంటి టెక్నిక్స్ కానీ యోగా ప్రాక్టీసెస్ కానీ ఇవ్వలేదు. వీళ్ళల్లో ఆ అటెన్షన్ స్పాన్ అలానే ఉంది, వీళ్ళల్లో ఏమో అటెన్షన్ స్పాన్ పెరిగినట్టుగా గుర్తించారు. సో ఇది ఒక రీసెర్చ్ ఆర్టికల్ చెప్తుంది. సో ఇది ఒకటనే కాదు, ఇలాంటివి చాలా పరిశోధనలు జరిపాక మనకి తెలిసింది ఏంటి అని అంటే, బ్రీతింగ్ ప్రాక్టీసెస్ ఈ పిల్లల్లో చక్కగా హెల్ప్ అవుతుంది. నా యోగా థెరపీలో మనకి బ్రీతింగ్ అనేది ఆల్మోస్ట్ ఒక పార్ట్. థెరపీలోనే ఆసనాలు, ప్రాణాయామాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ ఇక్కడ వచ్చిన చిన్న సమస్య ఏంటంటే, పిల్లల్లో మనం కూర్చోబెట్టి, వీళ్ళు ఆల్రెడీ హైపర్ యాక్టివ్గా ఉంటారు, ఆల్రెడీ లెస్ అటెన్షన్, వీళ్ళని మనం బ్రీతింగ్ ప్రాక్టీసెస్ కూర్చోండి చేయండి అని అంటే వాళ్ళు అంత ఈజీగా చేయలేరు. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం మనకి. ప్లస్ ఇంకొకటి, ఇలాంటి పిల్లల్ని పెంచే పేరెంట్స్కి చాలా ఓపిక ఉండాలి. దే షుడ్ బి వెరీ వెరీ పేషెన్స్ ఇన్ గ్రోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్. అంటే ఈ పిల్లలు అందరితో సమానమే, బట్ కొన్ని స్కూల్స్లో, కాలేజెస్లో, బయట ఉండే ప్లేసెస్లో ఇలాంటి పిల్లల్ని యూజువలీ వాళ్ళు కలుపుకోరు. సో అందువల్ల దీని ప్రెషరు పిల్లల మీద కాకుండా పేరెంట్స్ మీద కూడా పడుతూ ఉంటుంది. దీనికోసం అని చెప్పి ఆల్మోస్ట్ అంటే వెస్ట్రన్ కంట్రీస్లో అయితే ఈ పిల్లల్ని కూడా నార్మల్ పిల్లలతో పాటు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా వీళ్ళకి సపరేట్ అటెన్షన్ ఇవ్వాలి అంటే స్కూల్స్ ఆర్ హ్యావింగ్ ఏ డిఫరెంట్ క్లాస్ ఇట్ సెల్ఫ్. ADHD వాళ్ళకి ADHD విధానంలోనే, అంటే ఆ టీచర్స్ చెప్పే క్లాసెస్ కూడా డిఫరెంట్ టెక్నిక్స్తో చెప్తారు ఈ పిల్లల్లో అటెన్షన్ పెంచాలని. అవి ఇంకా మనకి చిన్న ఊళ్ళల్లో రాలేదండి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలాంటి ప్లేసెస్లో చూస్తే అక్కడ ఇలాంటి పిల్లలకి కొద్దిగా స్పెషల్గా చెప్పడానికి, అంటే టెక్నిక్స్ అంటే రెగ్యులర్గా చెప్పే టెక్నిక్స్ని కొద్దిగా వెరైటీగా చెప్పి ఆ పిల్లల్లో అటెన్షన్ పెంచడానికి, ఆ సిమ్టమ్స్ తగ్గించడానికి, వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెంచడానికి అన్నట్టుగా చాలామంది టీచర్స్ క్లాసెస్ తీసుకుంటున్నారు. అంటే సెపరేట్ క్లాసెస్ ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ పిల్లలు అందరితో సమానమే. ఓన్లీ థింగ్ వీళ్ళల్లో బ్రెయిన్ కొద్దిగా ఆ ఏరియా అనేది అండర్ డెవలప్డ్గా ఉంటుంది. ఓకే, సో యోగా థెరపీ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఏ విధంగా? వాళ్ళల్లో అటెన్షన్ పెంచాలి అంటే చిన్నపాటి బ్రీతింగ్ టెక్నిక్స్ చేయాలి అన్నాం. సో ఈరోజు ఇప్పుడు 2 బ్రీతింగ్ టెక్నిక్స్ ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇప్పుడు చిన్నపిల్లల్ని కూర్చొని బ్రీతింగ్ చేయండి, ఇన్హేల్ ఎక్సేల్ చేయండి అంటే వాళ్ళు అంతగా మన మాట వినకపోవచ్చు. సో వాళ్ళకి బ్రీతింగ్ చెప్పడానికి కొద్దిగా క్రియేటివ్గా చెప్పాల్సి ఉంటుంది. సో మనము రెగ్యులర్గా చేసే ఇన్హేల్ ఎక్సేల్ బ్రీతింగ్నే, అంటే ఏదైతే ఇన్హేల్ ఎక్సేల్ చెప్తాం కదా, సో వాళ్ళని ఏమనాలి అని అంటే చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి సో వాళ్ళ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఓపెన్ చేయమని చెప్పాలి. ఓకే, సో just keep your fingers, imagine these are flowers.
2 ఫ్లవర్స్, లోటస్ ఫ్లవర్స్ మీ చేతిలో ఉన్నాయి అని వాళ్ళతో చెప్పి, సో శ్వాస తీసుకునేటప్పుడు నెమ్మదిగా ఇన్హేల్, క్లోజ్ యువర్ ఫింగర్స్, ఎగ్జేల్, ఓపెన్ అప్ యువర్ ఫింగర్స్. వాళ్ళలో విజువలైజేషన్ అనేది మనము పెంపొందించాలి. విజువలైజేషన్ అంటే పిల్లలు మీరు శ్వాస తీసుకుంటూ మీ ఫింగర్స్ మొత్తాన్ని ఇలా క్లోజ్ చేయండి, ఒక మొగ్గలాగా ఫ్లవర్ యొక్క బడ్ ఎలా క్లోజ్ అవుతుందో. ఎగ్జేల్ చేస్తూ ఫ్లవర్ని ఎలా ఓపెన్ చేస్తామో నెమ్మదిగా ఎగ్జేల్ చేయమని చెప్పాలి. ఇలా వాళ్ళకి ఒక 1 వీక్ మనము ట్రైనింగ్ ఇచ్చాక ఇప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ పొట్ట మీదకి తీసుకెళ్ళాలి. సో ఇనిషియలీ వాళ్ళతో మీరు డీప్ బ్రీతింగ్ ఇలా చేయండి అంటే పిల్లలు వినకపోవచ్చు. సో ఫ్లవర్ బ్రీతింగ్, ఇన్హేల్, ఎక్సేల్, ఇది ఒక కాన్సెప్ట్. ఇది అయిన తర్వాత సెకండ్ కాన్సెప్ట్, వాళ్ళతో మనము 4-7 బ్రీతింగ్ చేయించాలి. 4-7 బ్రీతింగ్. 4-7 బ్రీతింగ్ అంటే 4 కౌంట్ ఇన్హలేషను, 7 కౌంట్ ఎగ్జలేషన్. ఈ 4 కౌంట్ ఇన్హలేషన్, 7 కౌంట్ ఎగ్జలేషను అగైన్ ఈ ఫ్లవర్ బ్రీతింగ్ అయ్యాకే వీటికి వెళ్ళాలి. సో ఈ 4 కౌంట్ ఇన్హలేషన్, ఎగ్జలేషన్కి వాళ్ళకి ఈజీగా చెప్పగలిగింది ఏంటి అని అంటే, వాళ్ళని పడుకోబెట్టి, మామూలుగా శవాసనంలో పడుకోబెట్టి ఒక చిన్న టెడ్డీ బేర్ కానీ అదర్వైజ్ ఆటలు ఆడుకునే చిన్న స్పాంజ్ లాంటిది ఏదైనా ఒక చిన్న బొమ్మ కానీ లేదా చిన్నపాటి సాఫ్ట్గా ఉండే ఏ బొమ్మ అయినా పర్వాలేదు, ఆ బొమ్మను తీసుకొని వచ్చి వాళ్ళ పొట్ట మీద పెట్టాలి. ఓకే, బెల్లి మీద పెడతాము, వాళ్ళని పడుకోమని చెప్తాము. సో ఈ బొమ్మ ఎలా ఉండాలంటే కొద్దిగా ఫ్లాట్గా ఉండేటట్టు చూడండి, ఏదైనా మన పొట్ట మీద నిలబడేటట్టు. సో వాళ్ళు పడుకున్నాక వాళ్ళ నెమ్మదిగా 4 కౌంట్ దాకా వాళ్ళని వాళ్ళ పొట్ట వైపు చూస్తూ ఉండమని చెప్పాలి. సో 1, 2, 3, 4 శ్వాస తీసుకునేటప్పుడు ఆ బొమ్మ పైకి వస్తుందా లేదా వాళ్ళని గమనించమని చెప్పాలి. శ్వాస వదిలేటప్పుడు 7 కౌంట్ దాకా పొట్ట లోపలికి వెళ్ళేటప్పుడు ఆ బొమ్మ లోపలికి వెళ్తుందా లేదా అని గమనించాలి. సో వాళ్ళకి ఈ బ్రీతింగ్ చేయించేటప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ బొమ్మ మీద ఉంచాలి. సో బొమ్మ పైకి వెళ్తుందా, బొమ్మ లోపలికి వెళ్తుందా లేదా అనేది గమనించాలి. సో కొంతమంది పిల్లలు ఈ 4:4 చేసేటప్పుడు అటెన్షన్ వీళ్ళకు ఉండదు కదా, బొమ్మ కింద పడిపోవడము, లేకపోతే అసలు బొమ్మ పైకి రాకపోవడం, అంటే వాళ్ళు ఇన్హేల్ ఎగ్జేల్ చేయకపోవడము, లేదంటే ఎగ్జలేషన్ అసలు చాలా షార్ట్ ఎగ్జలేషన్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి మిగతా 2 ఉంటారు కదా, జస్ట్ కంపేరింగ్ చూడండి, ఆ బొమ్మ పడలేదు అంటే వాళ్ళలో స్పోర్టివ్నెస్, వాడి బొమ్మ పడలేదు నీ బొమ్మ పడిపోతుంది, సో నువ్వు ఇంకొద్దిగా ఎగ్జేల్ చేయాలి, ఇంకొద్దిగా ఇన్హేల్ చేయాలి. చిన్నపాటి స్పోర్ట్ కాంపిటీషన్ ఎలా పెడతామో అలా స్పోర్టివ్నెస్గా వాళ్ళలో ఇన్హేల్ ఎగ్జేల్ అనేది చేయించాలి. ఇది ఏం లేదు, మనం రెగ్యులర్గా చేసే డీప్ బ్రీతింగే పిల్లల్లో క్రియేటివ్గా బొమ్మ పెట్టి చేయిస్తున్నాం. సో 4:7 బ్రీతింగ్ ఇది. నెక్స్ట్ బ్రీతింగ్ వీళ్ళలో ఏం చేయించవచ్చు అని అంటే 4-7నే కొద్దిగా ముందుకెళ్ళి 4-7-8 బ్రీతింగ్. 4-7-8 బ్రీతింగ్ని మనం వీళ్ళని బాక్స్ బ్రీతింగ్ మెథడ్లో చేయిస్తాం. ఎలా అంటే నెమ్మదిగా వాళ్ళని ఇలా 2 చేతుల్ని ముందుకి పెట్టమంటాము. వాళ్ళతో ఏమనాలంటే, మీరు ఒక దిష్టి బొమ్మని గుర్తు చేసుకోండి, పంట పొలాల్లో బొమ్మ ఇలా ఓపెన్ అయి ఉంటుంది, కదలకుండా మెదలకుండా. సో వాళ్ళని ఏమనాలంటే, సో చేతులు ఇలా మీరు ఇమాజిన్ చేసుకోండి, చేతుల మధ్యలో బాల్ ఉంది అని అనుకోండి. అగైన్ ఇక్కడ మీరు శ్వాస తీసుకోవాలి, 1, 2, 3, 4 దాకా ఇలా పెట్టాం. 7 అనగానే స్టాచ్యూ లాగా నిలబడిపోవాలి, శ్వాస కూడా హోల్డ్ చేస్తున్నాం. 1, 2, 3, 4, 5, 6, 7. ఎగ్జేల్, నెమ్మదిగా శ్వాస వదులుతూ 1, 2, 3, 4, 5, 6, 7, 8. అగైన్ ఇన్హేల్ 1, 2, 3, 4. అగైన్ స్టాచ్యూ 1, 2, 3, 4, 5, 6, 7. ఎగ్జేల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇది వీళ్ళకి ఒక గోడ దగ్గర నిలబెట్టి ఒక బాల్ చేతిలో ఇవ్వచ్చు, లేదు అనంటే చేతులు వాళ్ళని ఒక స్టాచ్యూ మాదిరిగా నిలబడాలి అని చెప్తూ చేయొచ్చు. ఇంకొకటి, ఈ క్లాసెస్ తీసుకునే టీచర్స్ మొత్తం కూడా పేరెంట్స్ ఎంత ఓపికగా ఉంటారో
టీచర్స్ కూడా అంతే ఓపిక్గా వీళ్ళకి క్లాస్ చెప్పాల్సి ఉంటుంది. అందుకనే ఇది సెపరేట్గా ADHD పిల్లలతో మాత్రమే చేయించాలి. మిగతా పిల్లలతో తీసుకొని వచ్చేసామనుకోండి, వాళ్ళు ఫాస్ట్గా చేసేస్తారు, వీళ్ళు చేయలేకపోతారు, వీళ్ళు అందుకోలేరు. అందుకే ఇలాంటి పర్టికులర్ కండిషన్స్లో యోగా థెరపీ చాలా చక్కగా హెల్ప్ అవుతుంది. సో ఈ 2 టెక్నిక్స్ చెప్పాము. ఈ బ్రీతింగ్స్తో పాటు 2 ముద్రలు చేయొచ్చు. ఈ 2 ముద్రల్లో ఫస్ట్ ముద్ర పేరు శంఖ ముద్ర అని అంటారు, లేదా శంఖ ముద్ర. సో మీ లెఫ్ట్ హ్యాండ్, పిల్లల్లో ఉండే లెఫ్ట్ హ్యాండ్ని తీసుకొని ఇలా రావాలి. ఇది నా లెఫ్ట్ హ్యాండ్. నా తంబు పైనుండి చూడండి, నా ఫింగర్స్ ఇలా ఉన్నాయి. నా రైట్ హ్యాండ్ తంబ్ ఇలా పెడుతున్నాను. శంఖం లాగా వచ్చి ఉంటుంది, ఇది శంఖముద్ర. ఈ శంఖముద్ర చేయించి సేమ్ ఇందాక మనం బెల్లిది అన్నాం కదా, అలాగనే వాళ్ళని పడుకోబెట్టి దీన్ని వాళ్ళ పొట్ట మీద పెట్టి ఈ శంఖం పైకి వస్తుందా, ఎగ్జేల్ చేస్తే శంఖం లోపలికి వెళ్తుందా అంటే బ్రీతింగ్తో పాటు ముద్రని మనము జాయిన్ చేయొచ్చు, శంఖ ముద్ర వేయొచ్చు. ఇది కూడా వాళ్ళకి ఒక గేమ్లా పెట్టి చేయించండి తప్ప, నువ్వు ఇప్పుడు యోగా చేయాలి, కూర్చో, ఇది చేయాలి అంటే వాళ్ళు కూర్చోరు. నెమ్మదిగా వాళ్ళల్లో క్యూరియాసిటీ పెంచుతూ చేయాలి. ఇది ఒక ముద్ర. రెండవది గణపతి ముద్ర. సో గణపతి ముద్ర ఎలా చేస్తారు అని అంటే, సో మీ లెఫ్ట్ హ్యాండ్ ఇది, రైట్ హ్యాండ్ ఇది. సో దీన్ని ఇలా క్యాచ్ చేయండి, ఇలా ఇంటర్లాక్ చేస్తారు. ఇలా ఇంటర్లాక్ చేశాక దీన్ని ఆ పిల్లల్ని లాగమని చెప్పాలి. ట్రై టు పుల్ యువర్ ఫింగర్స్ ఆల్రెడీ లాక్ అయిపోయి ఉన్నాయి. సో పుల్ యువర్ ఫింగర్స్ అండ్ లుక్ స్ట్రైట్. ఈ ముద్ర కూడా వాళ్ళతో పాటు మీరు ఎంతసేపు హోల్డ్ చేస్తారు, 2 minutes హోల్డ్ చేసిన వాళ్ళకి వాళ్ళ టాఫీ, 5 minutes హోల్డ్ చేసిన వాళ్ళకి ఒక పెన్ను, అలా సింపుల్గా వాళ్ళకి ఎక్కువసేపు హోల్డ్ చేసి ఇలా పుల్ చేయమని చెప్తూ ఉండాలి. గణేష ముద్ర లేదా గణపతి ముద్ర అని అంటారు. ఈ 2 ముద్రలు కూడా డైరెక్ట్లీ కనెక్షన్. ఇవన్నీ 5 కలిపేస్తున్నాం చూడండి. ఇందులో అయినా మీరు మొత్తం ఎక్కడ స్పేస్ ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా మన బ్రెయిన్లో ఏదైతే మన బాడీలో నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, అటామిక్ నర్వస్ సిస్టమ్ లేదా అటానమస్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఆ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వడానికి ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఏదైతే ఉందో లేదా మెడుల్లా ఆబ్లాంగేటా ఏదైతే ఉందో అవి సరి చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. సో ఈరోజుటి కార్యక్రమంలో మనము ADHD ఉండే పిల్లల్లో ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, వాళ్ళలో అటెన్షన్ పెంచాలి అని అంటే ఏం చేయాలి అనేది 2 సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్స్, 2 ముద్రలు చెప్పాము. రేపటి కార్యక్రమంలో కొన్ని ఆసనాలు, ఇంకొన్ని బ్రీతింగ్ ప్రాక్టీసెస్ చూద్దాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ JK స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ.